ఇంకా రాలా విషయానికి బుర్ర వేడెక్కి పోతుంది. హాయ్, మై నేమ్ ఇస్ వాటిక. మీలో చాలా మంది నన్ను ఎస్ఎస్ గ్రూప్ ఇన్స్టాలో చూసే ఉంటారు. ప్రశ్నలతో విసిగించడం నా హాబీ. పిల్లలంటే ప్రశ్నలే కదా. అరే ఏంటి అమ్మ ఇక్కడ కూడా ప్రశ్నలు అడగబోతుందా అని తలను పట్టుకోకండి. ప్రశ్నలు అడగను అంటారనుకుంటున్నారా? ఇదిగోండి నా ప్రశ్నల పేపర్. ఇదొకటే కాదు, లోపల చాలా ఉన్నాయి. దాచా మాత్రమే కాదు ప్రశ్నలు అడిగేది, గ్రోనప్స్ కూడా అడుగుతారంట. అదే నిదాస్ గ్రాండ్ క్వశ్చన్. ఏదైనా ఒక విషయం పై అవగాహన రావాలంటే ముందుగా ప్రశ్న చేయడం నేర్చుకోవాలి అని మా అమ్మ చెప్పింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ తెలుసుకుంటూ పోతే మన దేశం గురించి, చైనా గురించి, ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి గురించి చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది అని మా అమ్మ చెప్పింది. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ కర్నూలు నుంచి హైదరాబాద్ దాకా వచ్చేసారు మన భార్గవ సార్. భార్గవ సార్, ఈరోజు సాయంత్రం మాత్రం నా ప్రశ్నలు తీసుకోవాలి. ఓకే ఓకే. Happy to see you all. Now I request Bhargava sir to start the session. Good morning everybody. గుడ్ మార్నింగ్ సార్. Needham question in the context of India అనే ఈ అంశంపైనే గత సెప్టెంబర్లో ఒక టాక్ జరిగింది ఇక్కడ. బహుశా ఆ టాక్కి చాలామంది వచ్చింటారు కూడా. డాక్టర్ రవిసిన్హా గారు దాని మీద ఎక్స్టెన్సివ్గా ఆ రోజంతా కూడా మాట్లాడారు. దాని మీద చర్చ, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా, డిస్కషన్ కూడా చాలా జరిగింది. బహుశా రాని వాళ్ళు ఎవరిని కొద్దిమంది ఉంటే ఈరోజు కొంచెం ఆ విషయాలు మాట్లాడారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఒక ఎసెన్షియల్ ఆర్గ్యుమెంట్, ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి తెలుగులో ఒకసారి చెప్తే బాగుంటుంది, చాలా ముఖ్యమైన అంశం అది అనే ఉద్దేశంతో దీని గురించి తెలుగులో చేద్దామని అనుకుంటున్నాం. అది పోస్ట్పోనే చివరికి ఈరోజు అయింది. సో దాని గురించి మాట్లాడడానికి నన్ను పిలిచినందుకు ఎసెన్స్ గ్రూప్ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నేను చెప్పాలనుకున్న విషయాలు మొదలు పెడతాను. నీడ్హామ్ క్వశ్చన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ సందర్భంలో నీడ్హామ్ ప్రశ్న. ఈ నీడ్హామ్ ఎవరు, ఆయన వేసిన ప్రశ్న ఏమిటి, అది భారతదేశానికి ఎందుకంత ముఖ్యం, ఈ మూడు విషయాలు మొదలు మాట్లాడుకున్న తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. నీడ్హామ్ అనే వ్యక్తి, జోసెఫ్ నీడ్హామ్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక బయోకెమిస్ట్, సైంటిస్ట్. అయితే కేవలం సైంటిస్టే కాకుండా ఆయనకు హిస్టరీ ఆఫ్ సైన్స్ మీద కూడా చాలా ఎక్కువ ఆసక్తి. అంటే సైన్స్ అంటే హిస్టరీ, అసలు సైన్స్ ఎట్లా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ప్రాచీన కాలంలో ఎట్లా పుట్టింది, తర్వాత ఆధునిక కాలంలో సైన్స్ ఎలా మారింది, ఏ ఏ దేశాలలో ఈ ప్రాచీన కాలంలో సైన్స్ ఉండింది, ఎట్లెట్లా డెవలప్ అవుతూ వచ్చింది, ఆధునిక విజ్ఞాన శాస్త్రము తర్వాత కాలంలో ఏ రకమైన కొత్త మార్గాలు తొక్కింది. సో దాన్ని, ఈ మొత్తం సబ్జెక్ట్ ని హిస్టరీ ఆఫ్ సైన్స్ అంటారు. అది ఒక సబ్జెక్ట్, అది ఒక బ్రాంచ్. సైన్స్ అనేది ఎట్లయితే ఒక తనకి తానే ఒక సబ్జెక్టు, సైన్స్ యొక్క హిస్టరీని పరిశోధించడం కూడా ఒక సబ్జెక్టు. సోషియాలజీ ఆఫ్ సైన్స్, సైన్స్ నువ్వు తయారు చేసే క్రమంలో పనిచేసే సామాజిక అంశాలు ఏమిటి అనేదే ఒక సబ్జెక్ట్. ఫిలాసఫీ ఆఫ్ సైన్స్, హిస్టారియన్ ఆఫ్ సైన్స్, సైన్స్ కి సంబంధించిన చరిత్రకారులు కూడా ఈయన స్వయంగా సైంటిస్ట్, సైన్స్ కి సంబంధించిన చరిత్రకారులు కూడా. అయితే ఆయన మరీ ముఖ్యంగా అనేక దేశాలలో, ప్రపంచంలో అనేక దేశాలలో సైన్స్ ప్రాచీన కాలంలో మొగ్గతొడిగిన విషయాలన్నింటినీ పరిశీలిస్తూనే ఆయన మరీ ముఖ్యంగా చైనా చరిత్ర చేత చాలా ఫ్యాసినేట్ అయ్యాడు. ప్రాచీన కాలం నుంచి ఉన్న నాగరికతల్లో చైనా ఒకటి కదా, దాదాపు 5,000 ఏళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న నాగరికత అది. వాళ్ళు టెక్నాలజికల్ గా వాళ్ళు చేసినటువంటి రకరకాల ఇన్వెన్షన్స్ అవే ఆయన చాలా ఫ్యాసినేట్ చేసి ఆయన క్రమక్రమంగా చైనా చరిత్రలోకి, చైనా యొక్క సైన్స్ చరిత్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన కలెక్ట్ చేసుకున్న నోట్స్ ఆయన బతికుండగానే 7 వాల్యూమ్స్ ప్రచురించాడు. ఆయన 7 వాల్యూమ్స్, సైన్స్ ఇన్ చైనా 7 వాల్యూమ్స్ వచ్చాయి ఆయన బతికుండగా. అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇంకా 20 వాల్యూమ్స్ వచ్చాయి.
చనిపోయిన తర్వాత కూడా వాల్యూమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చినాయి, 27వ వాల్యూమ్ వచ్చింది మన. అంటే ఆయన ఎంత ఎగ్జాస్టివ్ స్టడీ, ఎంత డీటెయిల్డ్ స్టడీ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నీడ్హామ్ ఈ ప్రశ్న వేశాడంటే ఆషామాషి వ్యక్తి కాదు అని చెప్పడానికి, ఆయనకి స్కాలర్షిప్ అంత ఉంది అని, ఆ ప్రశ్నకు విలువ ఇవ్వాలి మనము. ఆ నీడ్హామ్ ప్రశ్న నిజానికి భారతదేశం ఉద్దేశించి వేయలేదు, చైనా ఉద్దేశించి వేశాడు. సాంకేతికంగా, ఆలోచనల పరంగా, సాంప్రదాయ జ్ఞానం పరంగా, అనుభవ జ్ఞానం పరంగా 5,000 సంవత్సరాల కాలంలో చైనా ఏ నాగరికత కనిపెట్టనన్ని విషయాలను, ఏ నాగరికత సాధించనన్ని విషయాలను సాధించింది. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్ర విప్లవం, మోడర్న్ సైంటిఫిక్ రెవల్యూషన్ చైనాలో కాకుండా యూరోప్లో ఎందుకు మొదలైంది అని ఆయన ప్రశ్న. యూరోప్లో ఎందుకు మొదలైంది మోడర్న్ సైంటిఫిక్ రెవల్యూషన్? లాజికల్ గా చూస్తే, చరిత్ర ప్రకారం చూస్తే అది జరగాల్సింది చైనాలో. ఎందుకు ఆ ప్రశ్న నీడాం ఎందుకు వచ్చిందంటే, యూరోప్ లో తొలి తరపు తత్వవేత్తల్లో, ఆధునిక తత్వవేత్తల్లో, అంటే 13, 14, 15 శతాబ్దాల తర్వాత యూరోప్ లో మతంతో సంబంధం తెంచుకొని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అంతకుముందు కూడా తత్వవేత్తలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా మత ధర్మశాస్త్రం పరిధి లోపల తత్వశాస్త్రం పనిచేస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళు మత ధర్మశాస్త్రవేత్తలు కూడా, అంటే థియాలజీయన్స్ వాళ్ళు. థియాలజీ అంటే మత ధర్మశాస్త్రం, దాంట్లో ఒక చిన్న భాగంగా ఫిలాసఫీ ఉండింది. మొదటిసారి 13, 14 శతాబ్దాల కాలంలో, 14వ శతాబ్దంలో మతం నుంచి సంబంధం తెంపుకొని తత్వవేత్తలు ఈ లోకం గురించి ప్రశ్నలు వేయడం మొదలు పెడతారు. మానవ జీవితం గురించి, మానవ జీవితంలోని అర్థాన్ని గురించి, మానవ జీవిత నడవడిక ఏ విధంగా ఉండాలా, దానికి సంబంధించిన నియమాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్న మొదలు పెట్టారు. సో అట్లనే ఈ ప్రకృతి ఎందుకు పనిచేస్తా ఉంది, ఎందుకు నడుస్తా ఉంది, దీని వెనుక ఏమైనా నియమాలు ఉన్నాయా అనే ప్రశ్నలు. మతం పరిధి లేక ప్రశ్నలకు తావులేదు, ఎందుకంటే మతం పరిధిలో వాడికి జవాబు ఉంది. వీటన్నిటిని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు, ఆయన చెప్పిన ప్రకారం మనకు నడుస్తున్నాయి అంతే. మళ్ళీ వాటికి కొత్తగా పరిశోధించి కనుక్కోవడానికి వీలు లేదు, అసలు ఆ ప్రశ్ననే అడగకూడదు, అది ఇల్లీగల్ ప్రశ్న అవుతుంది. నువ్వు ఆ ప్రశ్న వేయాలంటే మతం ఇచ్చిన సమాధానాలు, మత ధర్మశాస్త్రం ఇచ్చిన సమాధానాలతో తృప్తి చెందక పక్కకు పెట్టి నువ్వు పక్కకు వచ్చి ప్రశ్నలు వేస్తేనే సాధ్యమవుతుంది ఆ ప్రశ్నలన్నీ. అంటే ప్రకృతికి సంబంధించిన ప్రశ్నలు వేయాలన్నా, సమాజం గురించి ప్రశ్నలు వేయాలన్నా, మానవ జీవితం గురించి ప్రశ్నలు వేయాలన్నా, మనుషుల నైతిక ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలు వేయాలన్నా, మత ధర్మశాస్త్రము, మత ధర్మ గ్రంథాలు చెప్తున్న వివరణలతో సంతృప్తి పడనప్పుడు నువ్వు పక్కకు వచ్చి క్వశ్చన్లు వేస్తావు. అటువంటి ఒక బ్రేక్ జరిగింది. అట్లా సైన్స్ కి సంబంధించిన చింతకులు, తత్వశాస్త్రానికి సంబంధించిన చింతకులు, థింకర్స్ బయలుదేరుతారు. అట్లా సైన్స్ కి సంబంధించిన మొట్టమొదటి ఆలోచన పరుల్లో అందరికంటే మొదటి వాడు ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పునాదులు వేసిన వ్యక్తిగా భావిస్తాం మనం. ఆయన సైన్స్ ఎందుకు మిగిలిన ఆలోచన పద్ధతుల కంటే భిన్నమైనది అని మొదటిసారి వివరించడానికి ప్రయత్నం చేసిన వాడు ఆయన, ఫ్రాన్సిస్ బేకన్. ఆయన ఒక మాట అంటాడు, యూరోప్ లో ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్ర విప్లవం జరగడానికి, ఇంత వేగంగా యూరోప్ చాలా వేగంగా మార్పులకు గురి కావడానికి, సైన్స్ డెవలప్ కావడానికి కారణం ఏమంటే 4 విషయాలు ఆ సైన్స్ ఆ విధంగా డెవలప్ కావడం వెనుక పనిచేశాయి అంటాడు. ఏమేమి అంటే, ఒకటి, సుదూర ప్రాంతాలకి సముద్రం ద్వారా ప్రయాణం చేయాలి అంటే అది పూర్వకాలంలో చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే సముద్రంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత 10 దిక్కుల్లో సముద్రమే ఉంటుంది. నక్షత్రాలు ఒకటే నీకు దారి, ఏమన్నా వేరే మార్గం లేదు. కాబట్టి నువ్వు అనుకున్న వైపుగా దిశలో ప్రయాణం చేయాలంటే, నువ్వు చేరుకోవాల్సిన తీరానికి చేరుకోవాలంటే నీకు దారి చూపించే మార్గమే ఉండదు. నీకు దారి గుర్తులు ఏమి ఉండవు. మైల్ స్టోన్స్ అంటాం కదా, మనం రోడ్డు మీద పోయేటప్పుడు మనకు దారి గుర్తులు ఉంటాయి. సముద్రంలో దారి గుర్తులు. సో దిక్సూచి, కంపాస్ అంటాం కదా, ఆ కంపాస్ కనిపెట్టేంత వరకు సముద్రంలో ఒకసారి నీ పడవ పోయిందంటే అది దైవాధీనమే, అది ఎక్కడ పోతుందో తెలియదు. ఇది కేవలం ఆ నావికుని యొక్క అనుభవం ద్వారా, వాడు ఆ గాలి వేగం ద్వారా, నక్షత్రాల ద్వారా ఏదో పోతుండాలి వాడు అంతే.
మొత్తం మీద దైవాధీనమే. వాడు పోతాడో లేదు తెలియదు. అట్లనే కదా కొలంబస్ పోయి నేను ఇండియా పోతున్నాను అనుకుని అమెరికాలో దిగింది. ఆయన ఏం ఇండియా అనుకున్నాడు దిగి, అక్కడ ఉన్న ఇండియన్స్ అని కూడా అన్నాడు ఆయన. సో ఎనీవే, సో ఒకటేమి మ్యాగ్నెటిక్ కంపాస్ దిక్సూచి, రెండవది మందుగుండు, తుపాకీ మందుగుండు. ఎందుకంటే మందుగుండు నీకు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయినా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు రక్షణ ఇస్తుంది, నీ సేఫ్టీని పెంచుతుంది, శత్రువులను అవసరమైతే వాడిని అణిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కొత్త ప్రాంతాలకు, అన్నోన్ టెరిటరీస్లోకి నిర్భయంగా వెళ్ళడానికి అవసరమైన ఒక బేసిస్ ఇస్తుంది. అది లేనప్పుడు నువ్వు కొత్త ప్రాంతాలకు పోవడానికి భయం వేస్తుంది. ఒక లిమిట్ ఉంటుంది, ఎంత ధైర్యశాలికైనా లిమిట్ ఉంటుంది మందుగుండు. మూడవది, నీవు తెలుసుకున్న విషయాలను నీ తర్వాతి జనరేషన్ కు తెలియజేయాలంటే రాసి పెట్టుకోవాలి కదా ఎక్కడన్నా. కాబట్టి చాలా చీప్ అండ్ డ్యూరబుల్ రికార్డింగ్ మెథడ్, చాలా చీప్ ఉండాలి, డ్యూరబుల్ ఉండాలి. అటువంటి రికార్డింగ్ మెథడ్ న్యూస్ పేపర్ కాగితం, అది మళ్ళీ చిరిగిపోకూడదు, తొందరగా పాడైపోడు. సో అటువంటి పేపర్. నాలుగవది, పేపర్ ఉన్న కావాలని సరిపోదు, ఎందుకంటే చేతిరాతోనే ఎన్ని ప్రతులని రాస్తాం. ఒకే విషయము 1000 మందికి పంచాలంటే 1000 సార్లు రాయాలి. ఒకప్పుడు అట్లే రాసేవాళ్ళు. ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఏమైందంటే 1000 ప్రతులను నువ్వు 1 గంటలో కొట్టచ్చు. సో ఈ 4 అంశాలు యూరప్ ను మిగిలిన సమాజాల కన్నా, మిగిలిన ప్రాంతాల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంచాయి, వేరే లెవెల్కి తీసుకెళ్ళాయి అని అంటారు అంత ఫ్రాన్సిస్ బేకన్. అయితే ఈ పాయింట్ను మన నీడ్హామ్ లాంటి వాళ్ళు పట్టుకొని, ఫ్రాన్సిస్ బేకన్ గుర్తించింది కరెక్టే, కానీ ఫ్రాన్సిస్ బేకన్ మర్చిపోయే విషయం ఏంటంటే ఈ 4 విషయాలను యూరప్ కంటే ముందే, కనీసం ఒక 300-400 ఏళ్ల ముందే చైనా వాళ్ళే ఉండేవన్నీ. దిక్సూచి కావచ్చు, పేపర్ కావచ్చు, ప్రింటింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే మందుగుండు కావచ్చు, ఆల్రెడీ చైనా వాడు కనిపెట్టాడు ఇవన్నీ. క్రీస్తు శకము 9-10 శతాబ్దాల నాటికే చైనా వాళ్ళే ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఆ లెక్కన ఫ్రాన్సిస్ బేకన్ సూత్రం ప్రకారం ఈ 4 ఉన్నప్పుడు సైంటిఫిక్ రెవల్యూషన్ కు లేదా ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం యొక్క డామినేషన్ కు దారి చేయాలి. అది ఎట్లయితే ఈ 4 వచ్చినాక యూరోప్ ప్రపంచాన్ని అంతా డామినేట్ చేయడం మొదలుపెట్టిందో, లేదా ఆలోచన విధానంలో సైన్స్ లో విప్లవం వచ్చిందో, అవి రెండూ జరగలేదు. చైనా ఈ 4 ఉన్నప్పటికీ తన దేశ సరిహద్దులు దాటి ఎప్పుడు బయటకు పోలేదు. ఇంటర్నల్ గా కూడా సైంటిఫిక్ రెవల్యూషన్ రాలేదు అక్కడ, మోడర్న్ సైంటిఫిక్ రెవల్యూషన్ రాలేదు అక్కడ. కాబట్టి ఇది చాలా పెద్ద క్వశ్చన్. యూరప్ లో కంటే ఎంతో అడ్వాన్స్ ఉన్న, ఎన్నో విషయాల్లో చాలా అడ్వాన్స్డ్ ఉన్న చైనాలో ఎందుకు సైంటిఫిక్ రెవల్యూషన్ జరగలేదు అనేది నీడ్హామ్ వేసిన ప్రశ్న. అది ఒరిజినల్ క్వశ్చన్. దానికి ఆయన ఏం జవాబు ఇచ్చాడు అనేది అది పూర్తిగా వేరే చర్చ, దాంట్లోకి మనం వెళ్దాం. ఎందుకంటే మన టాపిక్ ఏంటంటే అదే నీడ్హామ్ ప్రశ్నను భారతదేశానికి వేస్తే ఏం జవాబు చెప్పుకోగలుగుతాం అనేది నా ప్రశ్న. అంటే యూరోప్ తో పోలిస్తే చైనా డెఫినెట్ గా అడ్వాన్స్డే, అదేవిధంగా ఆనాటి యూరోప్ తో పోలిస్తే భారతదేశంలో అడ్వాన్స్డే. నాగరికత పరంగా చూసినట్లయితే భారతదేశంలో అడ్వాన్స్డ్ అనేక విషయాలు. ప్రాచీన కాలంలో మనం చూస్తే తత్వశాస్త్ర పరంగా కానీ, ఆ కల్పనా శక్తి, కావ్యాలను రచించే శక్తి విషయంలో కానీ, గణిత శాస్త్రంలో కానీ, ఖగోళ శాస్త్రంలో కానీ, భాషా శాస్త్రంలో కానీ, వ్యాకరణ శాస్త్రం కానీ, తర్కశాస్త్రం కానీ, సుశ్రుతుడు, ధన్వంతరి, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, కాళిదాసు, భవభూతి, లేకుంటే అంతకుముందు వ్యాసుడు, వాల్మీకి, లేకుంటే తత్వశాస్త్రం రీతిలో చూసినట్టయితే వేదాంత బోధిశక్తులతో మొదలుపెట్టి 6 దర్శనాలు, అంటే సాంఖ్య, న్యాయ, వైశేషిక షడ్దర్శనాలు, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస లాంటి షడ్దర్శనాలు కావచ్చు, బౌద్ధము, జైనము, ఆజీవికము, చార్వాకం లాంటి భౌతికవాద దర్శనాలు కావచ్చు. అంటే ఫిలసాఫికల్ సిస్టమ్స్ రీత్యా, వివిధ శాస్త్ర శాఖల డెవలప్మెంట్ రీత్యా చూస్తే ప్రాచీన భారతదేశంలో నువ్వు తట్టుకొని నిలబడేటువంటి నాగరికత ఇంకోటి లేదు. కొంత దగ్గరగా రాగలిగినది గ్రీస్, ఎందుకంటే అక్కడ కూడా తత్వశాస్త్రం డెవలప్ అయింది, అక్కడ కూడా నాటకాలు, అలంకార శాస్త్రం మొదలైన సాహిత్యం అవి డెవలప్ అయినాయి. కానీ చాలా విషయాలలో ఏకకాలంలో నాలెడ్జ్ ఒక లావాలాగా విజృంభించింది భారతదేశంలో. అంటే ఇంటలెక్చువల్ గా అంత పవర్ఫుల్ కరెంట్స్ అనేవి డెవలప్ అయినాయి అనేక రంగాలలో, ఏదో ఒక రంగంలో కాదు, అనేక రంగాల్లో.
కానీ భారతదేశం కూడా తాత్వికంగా బౌద్ధికంగా అంత ఎర్లీ స్టేజ్లోనే, అంత ప్రాచీన కాలంలోనే ఇంత చురుకుదనాన్ని చూపించినప్పుడు, బౌద్ధికమైన చురుకుదనాన్ని చూపించినప్పుడు లాజికల్ గా ముందుకు వెళ్ళిపోవాల్సిందే కదా. ఇక్కడ కూడా ఆధునిక తత్వశాస్త్ర విప్లవం స్టార్ట్ కావాల్సిందే కదా, ఇక్కడ కూడా వైజ్ఞానిక విప్లవం ఏదో ఒకటి స్టార్ట్ కావాల్సిందే కదా. ఇక్కడ ఎందుకు జరగలేదు అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. నిజాం అది అడగలేదు కానీ మనం అడగచ్చు. నిజాం తరఫున భారతదేశం ఎందుకు ఆ విజ్ఞానిక విప్లవం స్టార్ట్ కాలేదు అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. దానికి జవాబు వెతికే పని చిన్న పని కాదు, ఈరోజు 1 గంటలో తెలియదు కాదు. కానీ మనం ఆ ప్రశ్న వేసుకొని దానికి జవాబు రాబట్టేందుకు ప్రయత్నం చేయనంత వరకు ఈ సమాజాన్ని మార్చడం కాదు కదా, ఈ సమాజాన్ని అర్థం కూడా చేసుకోలేము. మనం అర్థం కాని దాన్ని దేన్ని మార్చలేం, చిన్నపిల్లవాడు మన చేతికి దొరికిన బొమ్మను కొంతసేపు ఆడుకున్న తర్వాత దాన్ని విరగొట్టి లోపల పార్ట్స్ అన్ని విరగొడతాడు. కానీ దాని మెకానిజం అర్థం కాదు కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి కలిపి బొమ్మగా మార్చలేదు, ఎందుకంటే అర్థం కాలేదు మెకానిజం. కాబట్టి భారత సమాజాన్ని మార్చాలా అనేటువంటి ఆశయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భారత సమాజ చరిత్రని, భారత బౌద్ధిక చరిత్రని, భారతదేశ సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవడానికి నీడిహామ్ ప్రశ్న మనకు అవసరమైన ఒక ప్రేరణను ఇస్తుంది. అందుకోసం నీడిహామ్ను పట్టుకొచ్చుకున్నాం. మన ఉద్దేశం నీడిహామ్ సాకు మాత్రమే. అసలైన ఉద్దేశం ఏంటంటే భారత సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకుంటూ ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము, ఎందుకు మన సంస్కృతి ఇలా ఉంది అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవడం కోసం, చారిత్రకంగా అర్థం చేసుకోవడం కోసం, వాస్తవికంగా అర్థం చేసుకోవడం కోసం చేసుకుంటే ఈ సమాజం ఇక్కడికి ముందుకు పోవాలంటే ఎట్లా పోవాలి, ఏమి ఆటంకాలు ఉన్నాయి, దానికి ఆంతరంగికంగా ఇంటర్నల్ గా దానికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏమిటి. సో ఇంటర్నల్ వీక్నెసెస్, షార్ట్ కమింగ్స్, వెనక్కిలాగే అంశాలు భారత నాగరికతలో ఏమున్నాయి అని అర్థం చేసుకోవడానికి మనకు నీడిహామ్ ప్రశ్న ఒక అవసరమైన ఒక మోటివేషన్ ఇస్తుంది, ఒక ప్రేరణ ఇస్తుంది. అందుకోసం చైనా నాగరికత కూడా మనంత పాతదే. వాళ్ళు తాత్వికంగా మనంత తాత్వికమైనటువంటి ఎత్తులు చేరలేదు, కానీ ఆ కాలంలో ఎంపిరికల్ అంటే ప్రయోగాల ద్వారా, లేకుంటే అనుభవాల ద్వారా, ప్రయోగాలు కాకుండా అనుభవాల ద్వారా, కొంతమేరకు ప్రయోగాల ద్వారా కొత్త కొత్త వస్తువులు తయారు చేయడము, కొత్త కొత్త రకం పద్ధతులు కనిపెట్టడం అనే విషయంలో వాళ్ళు మనకంటే ముందున్నారు. సో ప్రతి నాగరికతలు కూడా ఏవో కొన్ని నిమిషాలు చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయి ఉంటాయి. అట్లా ఇండియాకి సంబంధించినంత వరకు ఆలోచనల పరమైన, లాజిక్ సంబంధించిన, భాషకు సంబంధించిన ఆ వికాసం ఎక్కువ జరిగింది మన దగ్గర. అయితే చైనాకైనా భారతదేశానికైనా వాళ్ళకి ఈ 2 దేశాలకి ఎందుకు ఈ ప్రశ్న మరి ఏ దేశం గురించి అడగచ్చు కదా. నేను ఈ 2 దేశాలు మాత్రం ఏం పాపం చేసాయని చైనాను భారతదేశాన్ని పట్టుకొని నిజాన్ని ఇంత పెద్ద అడుగుతాడు, ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతాడు అని మనం అనుకోవచ్చు. ఏ దేశానికైనా అంతే కదా. యూరోప్ లో కూడా జరిగింది సైంటిఫిక్ రెవల్యూషన్. మిగతా ఏ దేశమైనా యూరోప్ లో పుట్టిన సైన్స్ ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ దేశంకి ఆ దేశం తన సొంత సైన్స్ ను తయారు చేసుకుంటుందా, అక్కడ సొంత సైన్స్ ఉంటుందా? భారతదేశం సైన్స్ వేరే, బంగ్లాదేశ్ సైన్స్, పాకిస్తాన్ సైన్స్ ఉంటుందా? ఉండదు. అక్కడ ఉండేది వీలేదు. ఎందుకంటే సైన్స్ ఎక్కడో చోట పుట్టినప్పటికీ, అది యాక్సిడెంటల్ గానే కావచ్చు, అక్కడ పుట్టినప్పటికీ దానికి ఒక యూనివర్సల్ కోర్ ఉన్నది, అంటే సార్వజనీయమైన సారం ఉన్నది. దానికి ఎక్కడైనా పనిచేసే ఒక లక్షణం ఉంది. ఎందుకు? అది నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ సైన్సెస్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత అనే ప్రశ్న యూరోప్ లో మొదట వేసుకొని అక్కడనే వాడుగా సమాధానం రాబట్టి ఉండొచ్చు. అదే ప్రశ్న భారతీయుడు వేసుకొని భారతీయమైన సమాధానం ఉండదు. ఇక్కడ కూడా గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత అంటే అదే వాల్యూ వస్తుంది కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 9.8 grams/s² ఏదో వస్తుంది. సో ప్రకృతికి సంబంధించిన ప్రశ్నలు ఏమి వేసుకున్నా, ఏ దేశం వాడు వేసుకున్నా, వాడు కనుక ఆ సైంటిఫిక్ మెథడ్ ని ఫాలో అయినట్లయితే అవే జవాబులు వస్తాయి. అంటే దేశానికి ఒక్కొక్క సైన్స్ ఉండదు, కల్చర్కి ఒక సైన్స్ ఉండదు. సైన్స్ అనేది ఒకసారి పుట్టిన తర్వాత ఆ సైన్స్ యొక్క మెథడ్ ను ఫాలో అయ్యే మనం సైన్స్ చేయవలసి ఉంటుంది. దీని గురించి లాస్ట్లో వద్దాం. దీనికి సంబంధించిన ఇది ఒక పెద్ద సమస్య. మరి అట్టేటప్పుడు సైన్స్ ఏదో యాక్సిడెంటల్ కారణాల వల్ల యూరోప్ లో పుట్టినాక మిగతా దేశాలన్నీ కూడా అక్కడి నుంచి నేర్చుకోవాల్సిందే, అదే పద్ధతిలో ముందుకు పోవాల్సిందే. అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కటి యూరోప్ వాళ్ళే కనిపెడతారు కాదు. పుట్టడం అక్కడ పుట్టింది, మెథడ్ అక్కడ పుట్టింది, దాని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అదే మెథడ్ లో వీళ్ళు కూడా కొత్త విషయాలు కనిపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శాస్త్రంలో ఇప్పుడు
చాలా ప్రకృతిని విశ్వం మొత్తాన్ని వివరించేటువంటి శక్తి ఉన్న సిద్ధాంతంగా ఒక స్ట్రింగ్ థియరీ అనే ఒక సిద్ధాంతం ఉంది. ఈ స్ట్రింగ్ థియరీ ఇప్పుడు అదేమి రుజువు కాలేదు, ఇంకా ప్రయోగాత్మకంగా రుజువు కాలేదు, కానీ థియరిటికల్ గా చాలా బలమైన పునాది ఉంది దానికి. దాన్ని కౌంటర్ చేయడం కష్టం. దాని మ్యాథమెటికల్ ఫౌండేషన్, దాని లాజిక్ చాలా పవర్ఫుల్. ఈ స్ట్రింగ్ థియరీని రూపొందించిన ఫౌండర్స్ లో ఒకరిద్దరు ఇండియన్స్. అశోక్ సేన్ లాంటి వాళ్ళు వన్ ఆఫ్ ద ఫౌండర్స్. అశోక్ సేన్ ఇండియనే. అది టాప్ నాచ్ థియరీ, భౌతిక శాస్త్రంలో టాప్ నాచ్ థియరీ. ఇది దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదే కనుక కరెక్ట్ అనే కనుక ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయగలిగితే ఎట్లా చేస్తారో తెలియదు. ఎందుకంటే అట్లా చేయడానికి అవసరమైనంత సాంకేతికత మన దగ్గర లేదు, ఇంకా మానవ జాతి దగ్గర లేదు. చేయగలిగితే దానికి ఉన్న ఎలిగెన్స్ ఏమంటే, ఆ సిద్ధాంతం శక్తి ఏమంటే, అది ఏకకాలంలో పరమాణువులు దాని లోపల ఉన్న కణాలకు సంబంధించిన సూక్ష్మ ప్రపంచాన్ని, విశ్వము గెలాక్సీలు వాటి మధ్యలో పనిచేసే గురుత్వాకర్షణ శక్తిని రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే శక్తి ఉంది దానికి. ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రంలో ఏ సిద్ధాంతానికి ఆ శక్తి లేదు. ఉంటే సూక్ష్మ ప్రపంచాన్ని వివరించే క్వాంటమ్ మెకానిక్స్, స్థూల ప్రపంచాన్ని వివరించే ఐన్స్టీన్ యొక్క రిలేటివిటీ థియరీనో, ఈ రెండే సిద్ధాంతాలు. అంటే భౌతిక శాస్త్రవేత్తలు ఒక ప్రపంచాన్ని గురించి ఆలోచన ఒక సిద్ధాంతాన్ని, ఇంకో స్థాయిలో ప్రపంచాన్ని ఆలోచన ఇంకో సిద్ధాంతాన్ని అనుసరించాల్సి వస్తుంది. అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తారు భౌతిక శాస్త్రవేత్తలు. అది వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం చేయడం కష్టంగా. స్ట్రింగ్ థియరీ అటువంటి క్యాండిడేట్. అయితే దాన్ని ప్రూవ్ చేయడం కష్టం ఉంది. దాన్ని ప్రతిపాదకులలో, ఆ థియరీని ప్రతిపాదించిన ప్రపౌండర్స్ అంటాం కదా, దాన్ని ప్రతిపాదించిన వాళ్ళలో ముఖ్యుడు అశోక్ సేన్ ఇండియన్. సో కాబట్టి సైన్స్ యూరోప్ లో పుట్టినొచ్చు 18th సెంచరీలో, కానీ ఆ మెథడ్ లో ముందుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐన్స్టీన్ తో సమానంగా కాంట్రిబ్యూట్ చేసి ఒక వ్యక్తి మనకు స్వాతంత్రానికి ముందే ఉన్నాడు, సత్యేంద్రనాథ్ బోస్ అని. ఎస్ఎన్స్ గ్రూప్ వాళ్ళగా పరిచయం. ఎస్ఎన్ బోస్ గురించి మీటింగ్ లో పెట్టారు మీరు, సత్యేంద్రనాథ్ బోస్. ఆయన పేరుతోనే ప్రకృతిలో ఉండే మూల కణాలలో అతి ముఖ్యమైన మూల కణాలు కొన్నిటికి ఆయన పేరుతోనే బోజాన్స్ అని పిలుస్తారు. రీసెంట్ గా మొన్న కనిపెట్టిన హిగ్స్ బోజాన్ తో సహా, కాంతి కణం కూడా ఒక బోజాన్. అట్లా బోజాన్స్ అనేది అంటే కణాలలో కొన్ని బోజాన్స్, కొన్ని ఫెర్మియన్స్ అనే రెండు రకాల కణాలు ఉంటాయి. వాటిలో ఒక ఫండమెంటల్ ఒక కేటగిరీ పేరే ఆయన పేరుతో ఉంది, సత్యేంద్రనాథ్ బోస్ పేరుతో. సో సైన్స్ కు వేరే దేశాల కాంట్రిబ్యూషన్ ఉండదు, వేరే ఖండాల కాంట్రిబ్యూషన్ ఉండదు అని కాదు. కానీ సైన్స్ హిస్టారికల్ గా పుట్టింది యూరోప్ అనేది వాస్తవం. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకు అక్కడే స్టార్ట్ అయింది, అక్కడే ఎందుకు ముందుకు పోయింది, దానివల్ల సమాజానికి చాలా తీవ్ర లాభం కూడా జరిగింది. చాలా వేగంగా డెవలప్ అయ్యాయి, టెక్నాలజికల్గా డెవలప్ అయ్యాయి, సైన్స్ డెవలప్ అయింది. దాన్ని అనుసరిస్తూ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సైన్స్ టెక్నాలజీ డెవలప్ కావడం చేత వాటి రెండింటిని వాడుకొని పెద్ద ఎత్తున పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ పారిశ్రామిక విప్లవం అందించిన అపారమైన సంపదలతో, అడ్వాంటేజ్ తో వాళ్ళు ప్రపంచం మొత్తం మీద తమ పెత్తనమని నెలకొల్పుకున్నారు. సో అదంతా కూడా ఒక పార్ట్. అందుకోసము ఆ ప్రశ్న మరి చైనా ఇండియాకి మాత్రం ఎందుకు వేయాలా, ప్రపంచంలో ఏ దేశం మీదైనా ఆ ప్రశ్న వేయచ్చు కదా. ఏ దేశాన్నైనా పట్టుకొని, శ్రీలంకను పట్టుకొని ఎందుకు విజ్ఞాన శాస్త్ర విప్లవం శ్రీలంకలో రాలేదు, ఎందుకు విజ్ఞాన శాస్త్ర విప్లవం మాల్దీవ్స్ లో మొదలు కాలేదు అని కూడా అడగచ్చు. అంటే నీడ్యామ్ ఏమంటాడంటే అట్లా అడగడానికి వీలు లేదు, అట్లా అడిగితే ఆ ప్రశ్నలకు విలువ లేదు అంటాడు. ఎందుకు? భారతదేశం చైనాకి సంబంధించి అడగవచ్చు, అడిగితే పర్షియా గురించి అడగవచ్చు, అంటే ఇరాన్ గురించి అడగవచ్చు, అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఆ ప్రశ్న వేయడానికి లేదా ప్రతి ఒక్క దేశం గురించి ఆ ప్రశ్న వేయడానికి వీలు లేదు అంటాడు. ఎందుకు వీలు లేదు అంటే దానికి ప్రపంచంలో అనేక దేశాలలో నాగరికతలు ఉండినాయి. ఏది అతి ప్రాచీన కాలంలో ఆదిమ నాగరికతలు ఉన్నాయి. అంటే ఈజిప్షియన్ నాగరికత అంటాం, మెసొపొటేమియా నాగరికత అంటాం, సింధు నాగరికత అంటాం కదా, సుమేరియన్ నాగరికత అంటాం. ఇవి అత్యంత ప్రాచీనమైనవి. అంటే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల కంటే 3000 సంవత్సరాల కంటే ముందు ఉన్నవి. క్రీస్తు పూర్వం 5000 నుంచి 2000 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటికి అంతరించింది అంట. అంతకంటే ముందు సింధు, సుమేరియన్, మెసొపొటేమియా, తర్వాత ఈజిప్షియన్ నాగరికత. మనం ఆ నాగరికతల గురించి మాట్లాడడం లేదు. అవి అతి ప్రాచీన నాగరికతలు అన్ని కూడా అంతరించినాయి. మనం గమనించాల్సిన విషయం, అన్ని కూడా అంతరించినాయి. ఒక దశలో పుట్టాయి, ఒక వెలిగాయి, బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్స్ చేసాయి,
తారాజువల్లాగా వెలుగుతున్నంతసేపు ఆ కాంతి ఆశ్చర్యం కలిగించేంత కాంతి వెదజల్లి ఆరిపోయింది. క్రీస్తు పూర్వం 2000 నాటికి ఈ ప్రాచీన నాగరికతలన్నీ కూడా అంతరించిపోయాయి. అంటే పోతున్నాయి కానీ వాటి యొక్క జ్ఞాపకాలు అవి అందించినటువంటి ఫలాలు మానవజాతికి అందినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుమేరియన్ నాగరికత అన్నిటికంటే పాతది. వాళ్ళు అసలు రాయడం ఎట్లా నేర్పించారు, లిపి నేర్పించారు, వాళ్ళు నంబర్స్ నేర్పించారు, వాళ్ళు ఈజిప్షియన్స్ కూడా గణితం నేర్పించారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు మొదలు అక్కడే పరిచయమైనాయి. సో సింధు నాగరికత నగరాలను ఎట్లా నిర్మించాలా, ప్లాంట్ సిటీస్ ఎట్లా నిర్మించాలని నేర్పించారు వాళ్ళు. సముద్రం నుంచి నది కనెక్ట్ అయి ఉంటే ఆ నదిని వెడల్పు చేసుకొని సముద్రం నుంచి నది ద్వారా ఓడలని సముద్ర తీరం నుంచి దూరంగా ఉండేటువంటి పట్టణాల దగ్గర కూడా ఓడరేవు పట్టణం ఎట్లా నిర్మించాలా అనేది, రివర్ హార్బర్స్ అంటారు కదా, రివర్ హార్బర్స్ ఎట్లా కట్టాలనే విషయం ఇవన్నీ కూడా సింధు నాగరికత నేర్పించింది. సో ఈ పాత అంతరించిపోయిన ఈ నాగరికతలన్నీ కూడా అద్భుతమైన విషయాలను మానవజాతికి నేర్పించినవి వెళ్ళిపోయినాయి. అయితే క్రీస్తు పూర్వము 800, క్రీస్తు పూర్వం 800 నుంచి క్రీస్తు పూర్వం 200 వరకు, అంటే ఒక 500-600 కాలంలో, ఒక 5-6 శతాబ్దాల కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 800 నుంచి క్రీస్తు పూర్వం 200 మధ్య కాలంలో ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది అట. ఏం అద్భుతం అంటే ఏకకాలంలో అనేక దేశాలలో ఒక కొత్త రకము నాగరికతలు పుట్టడం మొదలుపెట్టింది. కొత్త రకం నాగరికతలు పుట్టడం మొదలుపెట్టింది. అంటే అంతకుముందు ఆ దేశాలలో ఏవో నాగరికతలు, ఏవో కల్చర్స్ ఉండింటాయి. ఏదో కల్చర్ లేకుండా మానవ సమూహం ఉండదు కదా. మానవ సమూహం ఉందంటే కల్చర్ ఉంటుంది. అది అత్యంత ఆదిమ దశలో ఉన్న సమూహం అయినా సరే దానిదైన సంస్కృతి అనుకుంటుంది. కాబట్టి అంతకుముందున్న సంస్కృతులు, అంతకుముందున్న ఆలోచనల కంటే భిన్నమైన, పూర్తిగా సరికొత్తదైన కొత్త రకం నాగరికతలు పుట్టడం మొదలుపెట్టినాయి. వాటిని మనము అవి ఒక మలుపు తిరిగింది మానవ చరిత్ర అని చెప్పొచ్చు. మానవ చరిత్ర మలుపు తిరిగినట్లు నాగరికతలు లేదు. ఎక్కడెక్కడ వచ్చినాయి అవి? ఒకటి అఫ్కోర్స్ భారతదేశంలో, చైనాలో, తర్వాత పర్షియాలో, ఆ తర్వాత లెవాంత్ ప్రాంతం అంటాం కదా, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్ ప్రాంతం, ఇంకోటి గ్రీస్. ఈ 5 ప్రాంతాలలో కొత్త రకం సంస్కృతి, కొత్త రకం నాగరికత. ఇవి ఒక మలుపు లాంటివి నాగరికతలు, మలుపు తిట్టిన నాగరికతలు. అందుకనే దీన్ని కార్ల్ జాస్పర్స్ అనే ఆయన జర్మన్ చరిత్రకారుడు దీనికి ఏం పేరు పెట్టాడంటే, చరిత్రను మలుపు తిప్పిన నాగరికతలు అనే అర్థంలో యాక్సియల్ సివిలైజేషన్స్ అన్నాడు. యాక్సియల్ అంటే తెలుసు కదా, అంటే వాటికి మలుపు తిరిగేందుకు అవసరమైన గుంజ ఉంటది కదా, అది యాక్సియల్. ఆ యాక్సియల్ ఆధారంగా తిరుగుతాయి. చరిత్రను మానవ చరిత్ర మలుపు తిప్పిన నాగరికతలు అనే అర్థంలో ఆయన యాక్సియల్ సివిలైజేషన్స్ అని పేరు పెట్టాడు. యాక్చువల్ గా ఆ యుగానికే ఆయన యాక్సియల్ ఏజ్ అని పేరు పెట్టాడు. అంటే చరిత్రను మలుపు తిప్పిన యుగం, మానవ చరిత్ర మలుపు తిప్పిన యుగం యాక్సియల్ ఏజ్ అంటాడు. క్రీస్తు పూర్వం 800 నుంచి క్రీస్తు పూర్వం 200 వరకు. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే క్రీస్తు పూర్వం 200 వరకు అని స్ట్రిక్ట్ గా పెట్టాల్సిన పని లేదు, వాటి ప్రభావం ఇంకా 200-300 ఏళ్ల పాటు కొనసాగింది కాబట్టి క్రీస్తు శకం 2-3 శతాబ్దాల వరకు అని కూడా చెప్పవచ్చు అన్నట్టు. ఏమి మలుపు, ఎందుకు ఈ యాక్సియల్ నాగరికతలు, ఎందుకు వీటిని మలుపు తిప్పిన చరిత్రలు, ఏం మలుపు తిరిగింది ఇక్కడ అంటే, ఈ నాగరికతలన్నిట్లో, ఈ కల్చర్స్ అన్నిట్లో ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. వాళ్ళు ఒకరితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాదు, ఏకకాలంలో సేమ్ టైంలో జరుగుతున్నాయి. ఎక్కడ చైనా, ఎక్కడ గ్రీస్, ఎక్కడ ఇజ్రాయెల్, లెబనాన్ ప్రాంతము, ఎక్కడ భారతదేశం, ఎక్కడ పర్షియా, ఎక్కడ, అంటే సంబంధం లేదు. కానీ పోలికలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు విడిగా ఈ మార్పులు జరుగుతున్నాయి ఆ సమాజంలో, ఆ కల్చర్స్ లో. అయితే పోలికలు ఉన్నాయి. ఏమా పోలికలు అంటే, మొదటిసారి కొత్త రకము ఆధ్యాత్మిక చింతన బయలుదేరింది. అంతకుముందు ఆధ్యాత్మికత లేదు, అంతకుముందు ఆరాధన ఉంది, ఆచారాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి. అన్ని సమాజాల్లో
ప్రార్థనలు. గ్రీసులకి దేవుళ్ళు ఉన్నారు, ఒక దేవుడు కాదు, మన మాత్రం వాళ్ళకి కూడా 100 మంది దేవుడు. యుద్ధానికో దేవుడు, వర్షానికో దేవుడు, జ్ఞానానికి దేవుడు, అజ్ఞానానికి దేవుడు, చీకటికో దేవుడు. అట్లా మన మాత్రం ఇండో యూరోపియన్ సమూహాలు అనేది అట్లే ఉంటారు. బహుళ దేవతలు ఉంటారు, గుళ్ళు ఉన్నాయి, బలులు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, కోరికలు కోరడం ఉంది, పూజారులు ఉన్నారు. ఒక్కొక్క వింత దీంట్లో గుళ్ళు. నువ్వు నాకు ఇస్తే నా జుట్టు ఇస్తానేవాడు ఒకడు, నా తల ఇస్తానేవాడు కూడా ఉన్నాడు. ఒక కొత్త అంశం ప్రవేశించింది, ఆధ్యాత్మికత అనేది ప్రవేశించింది. ఆధ్యాత్మికత అంటే ఏమి? ఈ లోకం ఉంటుంది, ఈ లోకంలో నాకు కొన్ని సమస్యలు ఉంటాయి, నా సమస్యలకు పరిష్కారం చూపించే దేవుళ్ళు ఉంటారు. నేను ఆ దేవుళ్ళను వాళ్ళకి నచ్చే పద్ధతులు ఆరాధిస్తే, వాళ్ళని అనుగ్రహం చేసుకుంటే, వాళ్ళకి మెప్పిస్తే, వాళ్ళని సంతోష పెడితే వాళ్ళు నా కోరికలు తీరుస్తారు. సింపుల్, వెరీ సింపుల్ ట్రాన్సాక్షన్. అంటే దేవుడికి భక్తుడికి మధ్యలో కేవలం ట్రాన్సాక్షన్ మాత్రమే. నేను నీకు టెంకాయ కొడతా, నువ్వు నాకు 5 మార్కులు ఎక్కువ. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, దాంట్లో లాభం వస్తే నీ ఉండిలో డబ్బులు వేస్తా. నేను యుద్ధానికి కొట్టినా, నన్ను గెలిపించినామంటే నీకు 100 బర్గలు కోస్తా, నీకు 50 యజ్ఞాలు చేయిస్తా. వెరీ సింపుల్ ట్రాన్సాక్షన్ ఇది. అంటే దేవుడికి మళ్ళీ తర్వాత భక్తుడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భక్తుడికి దేవుడి గురించి పీకులాటలేదు. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ ముగిసింది. నేను నీకు ఫలానా ఇస్తే, నువ్వు నాకు ఫలానా కోరిక నెరవేరిస్తే నీకు ఇది ఇస్తా అన్నా, నువ్వు అది ఇచ్చావు, ఇది ఇచ్చాను, అయిపోయి నీకు నాకు సంబంధం అయిపోయింది అక్కడ. ఇక దేవుడు భక్తులు పీకులాడేది ఉండదు, భక్తుడు భగవంతుని పట్టుకుని పాపలాడేది. సింపుల్ ట్రాన్సాక్షన్, వెరీ సింపుల్. అంతకుముందు మతాలు అట్లాంటి, లేదా ప్రార్థిస్తా, ఏదో బలిస్తా, ఏదో నైవేద్యం ఇస్తా, ఏదో చేస్తా. కానీ ఈ మలుపు తిరిగిన తర్వాత యాక్సియల్ ఏజ్ లో ఈ యాక్సియల్ యుగం వచ్చింది కదా, అంటే మలుపు తిరిగిన యుగం ఏదైతే వచ్చిందో దాంట్లో కొత్త విషయం ప్రవేశించింది, స్పిరిచువాలిటీ. అది దాంట్లో నాకు అప్పులున్నాయి ఎట్లా చూస్తావు, నాకు పెళ్లి కావడంలో ఎట్లయితుంది, నేను యుద్ధం నా శత్రువుని నేను ఎట్లా జయించాను, ఇవి కాదు ప్రశ్న. నేను చచ్చిపోయిన తర్వాత ఏమైతా, నేను చచ్చిపోయినాక ఏమైతా, నా జీవితానికి అర్థమైంది. నేను చచ్చిపోయినాక ఇంకో లోకం ఉందా? ఓ లోకం ఉంటే మరి అది దీనికంటే చాలా ఉన్నతమైందే, దాని నియమాలు వేరేనా? అది అట్లాంటి లోకం ఉంటే దాని నియమాలు వేరే అయితే కనుక మరి నా లోకాన్ని ఆ నియమాల ఆధారంగా నేను సరిదిద్దుకోవచ్చా? 10 కమాండ్మెంట్స్ అంటే అదే, భగవంతుడు నువ్వు ఎట్లా బతుకాలనో 10 ఆదేశాలు నీకు ఇస్తాడు. ఆ 10 కమాండ్స్ ప్రకారం నువ్వు నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే అంతకుముందు అస్తవ్యస్తంగా, అల్లకల్లోలంగా, బీభత్సంగా, అగ్లీగా, కంగాలీగా ఉంది జీవితం. దేవుడు ఇచ్చిన 10 ఆదేశాల మేరకు నువ్వు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మొదలు పెడితే అది కొత్త విషయం. అది అంటే వేరే ఒక ఉన్నత లోకం ఉంది, ఉదాత్తమైన ఇంకో లోకం ఉంది. ఆ లోకం ప్రకారము దాని వెలుగులో, దాని ఇన్స్పిరేషన్ లో నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం అనేది ట్రాన్సెండెంటల్ అంటారు. అంటే ఈ లోకం కానిది ఇంకొక లోకం ఉంది, ఉన్నతమైన లోకం ఉంది, ఉదాత్తమైన లోకం ఉంది. దాని ప్రకారం నా జీవితాన్ని మార్చుకోవాలి. అంటే నా ప్రవర్తనని, నా సంబంధాలని, నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి గైడెన్స్ ఇచ్చేటువంటి ఇంకొక ఫోర్స్ దీనికి బయట ఉంది, ఈ లోకానికి బయట ఉంది. అది ట్రాన్సెండెంటల్ అంటే ఈ లోకానికి ఆవల ఉన్నది. సో కొత్త విషయం. అంతకుముందు దేవుళ్ళు ఉన్నారు, పితృదేవతలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎక్కడో ఈ లోకానికి సంబంధం లేని బయట ఉండేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఈ లోకంలోనే అదృశ్యంగా ఉండేవాడు. ఏ ఆదివాసులకు కానీ, పస్త వాళ్ళకి కానీ, చెట్లలో ఉంటారు, పుట్లలో ఉంటారు, నదుల్లో ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఇది అట్లా కాదు, ట్రాన్సెండెంటల్ లోకం. ఈ లోకానికి సంబంధం లేని ఆవలోని ఇంకో లోకం, అది చాలా ఉన్నతమైనది, ఆదర్శప్రాయమైనది, మనం అనుసరించదగ్గది. సో ట్రాన్సెండెంటలిజం అనేది వస్తుంది. ఈ అన్నిట్లో మనకు కనబడతాయి. రెండవది, నేను అంటే ఎవరు అనే ప్రశ్న. నేనంటే నా నోరా, లేకపోతే ప్రతి 5 గంటలకు మంట పుట్టేటువంటి కడుప? నేనంటే ఎవరు? నేనంటే ఇవేమి కాదు, ఈ బాడీ ఫంక్షన్స్ మాత్రమే, ఈ శరీరము అవయవాలు మాత్రమే. నేనంటే ఇది కాదు, నా దేహం కాదు. నేనంటే నా దేహం లోపల ఇంకోటి ఏదో ఉంది, నన్ను నడిపిస్తుంది. అది నేనంటే నా కన్ను కాదు, నేనంటే నా చెయ్యి కాదు, నేనంటే నా కన్ను కాదు, నేనంటే నా కడుపు కాదు, నేనంటే నా ఆకలి కాదు. నిద్రలేసిన చనిపోయే, నేను పడుకునేదాకా, పుట్టిన పని చనిపోయేదాకా దీనికి ఈ బంధాలేనా, దీనికి ఈ కోరికలు తీర్చుకుంటున్నామేనా, ఈ అవస్థలేనా, ఈ దుర్గతేనా, ఈ బాధలేనా, ఈ ఈతి బాధలేనా, దీనికి ముక్తి లేదా అనే ప్రశ్న. ఆత్మకు ముక్తి ఎప్పుడు?
మరణం ముక్తేనా అంటే చచ్చిపోయినప్పుడు వస్తుంది, అంటే చచ్చిపోతే నిజంగా ముక్తేనా? మరి చచ్చిపోయేది మనం చనిపోతే చచ్చిపోయేది దేహం కాదా, ఆత్మ కూడా చచ్చిపోతుందా? లేదా ఆత్మ బతుకుతుందా? ఆత్మ కూడా దేహంతో పోతే ఇంకా ఆత్మ వేరు లేదు, దేహమే ఆత్మ అయితే కాదు. దేహం కంటే భిన్నమైన ఆత్మ ఏదో ఉంది అనిపిస్తుంది. ఆత్మ ఉంది అనుకుంటే మరి చచ్చిపోయినప్పుడు పోయే దేహమే కదా, మరి ఆత్మ ఏమవుతుంది? అది ఎక్కడ పోతుంది? మళ్ళీ అది ఇంకో దేహాన్ని ఎత్తుక్కుంటుందని ఒక దేశంలో అంటాడు, లేదు అది నువ్వు చేసి తప్పకుండా బట్టి నువ్వు నరకంలో పోతావు, స్వర్గంలో పోతావు అని ఇంకొకటి అంటాడు. ఒకటి ఒక తీరి, కానీ ఆత్మ ఉంది, చనిపోయిన తర్వాత అది ఉంటుంది. సో ఇది నిజంగా ముక్తి పొందడం ఎప్పుడు? ఈ బాధలు లేకుండా, ఇంకొకసారి పుట్టకుండా, ఇంకొకసారి ఇట్లా ఈ ఈటి బాధలు లేకుండా, ఈ దుఃఖాలు లేకుండా మనిషి నిజంగా ఎప్పుడు విముక్తి తింటాడు, ఆత్మకు మోక్షం. ఈ ప్రశ్నలు ఇజ్రాయెల్ వాడు అడుగుతాడు, పర్షియన్ అడుగుతాడు, భారతీయుడు అడుగుతాడు, గ్రీసులో కూడా ఉంది ఆలోచన, చైనాలో కూడా ఉంది, అన్ని రకాలు. ఈ ప్రకృతికి నాకు మధ్య సంబంధం ఏంటి? ఈ విశ్వానికి నాకు సంబంధం ఏంటి?